దేశ యాత్రికుడు హజరత్ భారతదేశ సాంప్రదాయాలను ప్రజలకు తెలియపరిచి ముందుకు వెళ్తున్న హజరత్ ను ఆదర్శంగా తీసుకోవాలి. బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్. భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో స్థానిక సాయి విద్యానికేతన్ పాఠశాలలో దేశ యాత్ర చేస్తున్న హజరత్ గారిని మరియు వారి మిత్రుడును గూడూరులో స్వాగతం పలికి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా దేశ యాత్రికుడు హజరత్ మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని, భారతదేశం గొప్ప వ్యక్తులను ప్రజలకు తెలియజేసేందుకు ఈ యాత్ర చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు రాక్స్ ఇన్ఫ్లుయెన్సర్ రాజేష్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ప్రణయ్, శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ కన్వీనర్ మల్లికార్జున్ సాయి, విద్యానికేతన్ ప్రిన్సిపల్ దయాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వారి గురించి మాట్లాడవలసిందిగా ఈ హై స్కూల్ ప్రిన్సిపల్ దయాకర్ సార్ గారిని 1 minute మాట్లాడి వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పాల్సినప్పుడు. నడిచిపోవడం అనేది చాలా గొప్ప విషయం. జనరల్గా ప్రజెంట్ డేస్లో పిల్లలంతా కూడా ఇక్కడి నుంచి ఇంటికి పోవాలన్నా కూడా పేరెంట్స్ రావాలి. ఇది క్లియర్. మీ పేరెంట్స్ వచ్చి తీసుకోవాలి అంటే మీ మీద అంత ప్రేమాభిమానాలతో ఉంటారు. వచ్చి తీసుకోపోవడం, వచ్చి వదిలిపెట్టడం, మళ్ళీ తీసుకెళ్ళడం ఇట్లా చేస్తూ ఉంటారు. మీరు కూడా కొంచెం దూరం నడుస్తానే అమ్మో ఇంత దూరం నడిచేసానా నేను అలసిపోయాను ఈ విధంగా చెప్తూ ఉంటారు. బట్ మీకన్నా కొంచెం అంటే ఒక 10 years, 7 years పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలిద్దరు. వాళ్ళు దేశం మొత్తం నడవడానికి సంకల్పం చుట్టారు. ఒకసారి ఊహించండి ఎంత దూరం ప్రయాణం చేస్తారనేది. సో ఇట్ ఈస్ ఇమాజిన్. సో వాళ్ళు సంకల్పము నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. పాఠశాలలో ఒక గొప్ప వ్యక్తుల్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాం. మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి దేశం మొత్తం యాత్ర చేయాలనే ఉద్దేశంతో సంకల్పం తీసుకున్నారు అన్నమాట. ఇండియా మొత్తం యాత్ర చేస్తున్నారు వాళ్ళు. అందులో భాగంగా స్టార్ట్ చేసి అరుణాచలానికి నడిచి వెళ్తున్నారు. అరుణాచలం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే దాదాపు 420 kilometers నడిచి వెళ్తున్నారు అన్నమాట. సో అందుకోసం మన స్కూల్ తరఫున వాళ్ళకి వామ్ వెల్కమ్ చెప్తూ, వాళ్ళకి మా తరఫున కూడా బీజేవైఎం తరఫున కూడా వాళ్ళకి స్వాగతం తెలుపుతూ, ఈ దేశం మొత్తం ఎలా ఉంటుంది, స్థితిగతులు ఏంటి, పరిస్థితులు ఏంటి, ఎలాగా మన దేశంలో ముందుకెళ్తున్నారు అనే ఒక విధానంతో అందరినీ కలవాలని, ప్రతి ఒక్కరిని దేశంలో ఉన్న ప్రజల్ని వివిధ డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు కదా, అందరినీ కలుస్తూ ఈ దేశంలో ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారనే ఒక విధానాన్ని వాళ్ళు ఈరోజు ఈ యాత్ర ద్వారా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా మన స్కూల్కి రావడం చాలా సంతోషం అన్నమాట. దానికోసం వాళ్ళని స్వాగతం పలుకుతూ అందరూ ఒకసారి క్లాప్స్ కొడితే బాగుంటుంది. వాళ్ళ యాత్ర 100% సక్సెస్ కావాలని, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ వాళ్ళు తెలుసుకోవాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే
వాళ్ళ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు ఎక్కడెక్కడ ఎట్లా ఉంటుంది, ఏ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రదేశం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ యొక్క కార్యక్రమం మేము మీతో ఒక చిన్న ఇంటరాక్షన్ కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టాం అనమాట. సారు మన వెంకటేశ్వర సార్ దీని గురించి ఒక 2-1 minute మాట్లాడితే బాగుంటుంది. మళ్ళా